బీజేపీ బీఆర్ఎస్ లు ఏకమై ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో 80% పైగా మున్సిపాలిటీ స్థానాలను గెలుస్తుందన్నారు. తెలంగాణలో ఆశ్చర్యకరంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటిగా కలిసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంగా చేశాయని ఆరోపించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర చేశారని 10 ఏళ్లుగా మున్సిపాలిటీలకు నిధులు కేటాయించలేకపోయారని తెలిపారు. బీజేపీ కేంద్ర మంత్రుల నుండి కార్యకర్తల వరకు, బీఆర్ఎస్ మాజీ మంత్రుల నుండి కార్యకర్తల వరకు కలిసి పనిచేశారని చెప్పారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ విచ్చలవిడిగా సంపాదించిన డబ్బులతో ఓట్లు కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల కళ్లు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పిన పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 5 ఏళ్లు మంత్రిగా పనిచేసినా ఎన్ని సీట్లు గెలుస్తారో చెప్పలేకపోతున్నారని చెప్పారు. పోలీస్ జీబ్లో నుండి గుంజిలాగి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నంతో పాటు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు, కర్ర రాజశేఖర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల ఆశీర్వచనంతో 80% పైగా ఫలితాలను విజయ దిశ వైపు కాంగ్రెస్ గెలుస్తుంది ప్రజల యొక్క ఆశీర్వచనంతో. కానీ తెలంగాణలో ఎన్నికల్లో ఆశ్చర్యకరమైనటువంటి అంశాలను మనం గమనించినట్టయితే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటిగా తెలంగాణ ఎన్నికల వాతావరణాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపవిత్రం చేసే విధంగా ఒక తెలంగాణ సామెత ఉన్నది. ఒకరిని కొట్టి మరవరా అన్నట్టుగా ఎక్కడికక్కడి పోలీసులతో ఘర్షణ పడుతూ, దౌర్జన్యాలకు పాల్పడుతూ, పోలీసుల్లో అక్కడ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పరిరక్షణకు కొంతమందిని ఎవరైనా ఎక్కించుకుంటే బలవంతంగా దించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల డిమోరలైజ్ చేస్తూ భౌతిక దాడులకు పాల్పడే విధంగా పార్లమెంటు సభ్యులు సైతం, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు కావచ్చు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి సంబంధించినటువంటి ఇద్దరు ఒకరికొకరు ఎజెండా మార్చుకునిగా ఒకటే సింగిల్ ఎజెండాగా ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ఎజెండాతోటి ఎన్నికల ప్రచారం వరకు వాళ్ళ ఆరోపణల పరంపర పార్టీని టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఇలా తెలంగాణ ప్రజలను మోసపుచ్చే విధంగా అబద్ధాల ప్రచారం చేసి